హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది, టైం 12 అవుతున్నది. ఇదే ఇప్పుడు ఒక బుకింగ్ తీసుకున్నా మన అన్నానగర్ నుండి. ఏమో స్టేజ్ ఏదో ఫ్రేమ్ అని ఉన్నాయి అంటున్నాడు, 7 ఫీట్లది ఏదో ఉందంట. సరే మనం పోతున్నా. ఇక్కడ మన అన్నానగర్ దగ్గర చిన్న బుకింగే, బేగంపేటలోనే డ్రాప్ చేయాలి. ఇవాళ మన బక్రీద్ కూడా ఉన్నది. మార్కెట్ ఎట్లుంటుందేమో తెలియదు. అందరికీ ఈద్ ముబారక్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాను. పోయి పికప్ చేసుకున్నాం. ఇదే బస్సులకైనా ఉన్నది పికప్. వీళ్ళు డెకరేషన్ చేస్తారనుకుంటా, బర్త్డేకి పెళ్ళిళ్ళకి మామూలుగా వెనకలా వేస్తారు కదా స్టేజ్, ఆ పని చేస్తారనుకుంటా వీళ్ళు. చాలా లోడింగ్ అయితే చేసుకుందాము. లోపల బస్తీలో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా, బండ్లు ఇక్కడ పక్కన పెట్టిపోతారు అన్నట్టు. ఇది ఎయిర్పోర్ట్ వాల్, ఇదంతా రైట్ సైడ్. ఫోన్ అయితే చేద్దాము. ఇక లోపల గల్లీలలో ఎక్కడుందో మనకు అంత ఐడియా ఉంటుంది. ఇది మన లోడు, ఈ ఫ్రేము, అవి 2 డ్రమ్ములు. బుకింగ్ తీసేసుకున్నాను. లోడ్ చేసుకొని బయటికి వెళ్ళినా 4.5 కిలోమీటర్స్ వచ్చింది అన్నట్టు మనకి. ఫస్ట్ బుకింగ్ డ్రాప్ చామ్నాల్ దిక్కేట ఉన్నది డ్రాప్ పాయింట్. ఇది మన అన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఓటర్ అన్న వెయిట్ చేస్తుండు బుకింగ్ కోసం. అన్లోడ్ చేసుకొని అయితే బయటకు వచ్చేసినాను. ఒకటే ఫ్రేమ్ ఉండే, ఒక ఫ్రేము 2 డ్రమ్ములు అంట కేక్ కట్ చేసేటి. ఇలా మార్కెట్ మొత్తం ఇట్లా రోడ్డు మొత్తం ఖాళీగా ఉన్నాయి. చూస్తాను, 1-2 బుకింగ్లు కొట్టి కూడా వెళ్ళిపోతాను ఇంటికి. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది ప్రకాష్ నగర్ నుండి బల్కంపేట రోడ్. ఇది కూడా చిన్న బుకింగే, ఏదో చిట్పుట్ బుకింగ్లు వస్తున్నాయి, తీసుకుంటున్నాను. ఇది కూడా బల్కంపేటలోనే డ్రాప్ ఉన్నది, ప్రకాష్ నగర్ నుంచి పికప్. 300 చిల్లర. ఇది కూడా రేట్, ఆన్లైన్ పేమెంట్. ఇది చాలా పోయి పికప్ చేసుకున్నాం. రావడానికి 2 కిలోమీటర్స్ ఏమో పికప్ వచ్చింది. మనం వచ్చేసినాము పికప్కి. సామాన్లు ఏమున్నాయి అంటే చాయ్ దుకాన్ కా సామాన్లే, హల్కా మెటీరియల్లే, ఆజావ్ భయ్యా అంటున్నాడు. చాయ్ దుకాన్, చాయ్ పత్తి చక్కెర గిట్ట ఉన్నది ఏందో, మళ్ళీ పోతేనే తెలుస్తుంది. మనమైతే వచ్చేసినాం పికప్కి. గీ లెఫ్ట్ మర్రి, గీ రైట్ మర్రంగానే ఉన్నది. చాలా లోడ్ చేసుకుందాం ఇక సీదా. ఓకే. ఇది మన లోడు. ఇది వెనక సైడ్ నుంచి ప్రకాష్ నగర్. ఈ దారి ఓపెన్ అయిందని కూడా తెలియదు నాకు. ఇద్దరు సేపు ఎక్కువ అన్న ఇక్కడ నుంచి కూడా ఒక దారి ఓపెన్ చేసేది. వెనక నుంచి దారులు ఉంటాయని నాకు తెలియదు. ప్రకాష్ నగర్ నేను బేగంపేటలో నేను తప్పను, కానీ ప్రకాష్ నగర్ నుంచి కొత్త దారులు ఓపెన్ అయిపోయినాయి వెనక నుంచి, కాలనీ వాళ్ళ కోసం అంతా. మనకు డ్రాప్ లొకేషన్ అయితే 4.5 కిలోమీటర్లు వచ్చింది. బల్కంపేట సైడ్ ఉన్నది. చాలా పోదాం, నడవండి. చాలా ఫైనలీ మనం లొకేషన్కి వచ్చేసినాము. బండి అన్లోడ్ చేసి పైసలు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇది మన అన్లోడింగ్ పాయింట్. చాయ్ కింగ్ వాళ్ళే భయ్యా. మనకి ఇమీడియట్గా వచ్చింది బుకింగ్. మళ్ళీ ఇంకొక 3వ బుకింగ్ ఇది. కాకపోతే ప్రకాష్ నగర్ నుంచి వచ్చింది, 4 కిలోమీటర్లు పికప్. ఇంతకుముందు ఆర్డర్ ఏడు నుంచి అయితే పికప్ ఉంటే, ఇది కూడా అక్కడ నుంచే పికప్. కంప్యూటర్లు ఏమో ఉన్నాయంట, గచ్చిబౌలి సైడ్ పోవాలి. మళ్ళీ వచ్చేసినాం మనము. ఈ గల్లీలకి ఉన్నది పికప్. ఫోన్ కూడా కింద పడ్డది. చాలా ఈ రైట్ కొట్టి లెఫ్ట్ కొట్టంగానే ఆడ ఉంది పికప్. లోడ్ చేసుకుందాం ఇక. ఇది మన మెటల్ 6 బాక్సులు ఉన్నాయి. ఇక కంప్యూటర్కి సంబంధించి ఏందో డేలా అని అయితే రాసి ఉన్నది. చాలా పోదాం, నడవండి. 21 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్.
అయితే పర్లేదు, ఖాళీగానే ఉన్నాయి. ఇలా బుకింగ్లు రావనుకుంటే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్లు వస్తున్నాయి నాకు. సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ లేకపోయినా కానీ ఈడ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. కేబుల్ బ్రిడ్జ్ వేరే రూట్ కూడా చూపెడుతుంది అక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఈ రూట్ మ్యాప్లో చూస్తే ఇది కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది, అది కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది అని ఇక ఇక్కడ నుంచి తీసేసుకున్నా. ఫుల్ ఎండ. అటు ఆసాం అక్కడ దిక్కు నార్త్ ఈస్ట్ సైడ్ ఏమో మస్తు వర్షాలు పడుతున్నాయంట, మన దిక్కేమో ఎండ ఉన్నది ఇంతగానో. మనిషికి ఎండ ఉన్న ప్రాబ్లమే, వర్షం ఉన్న ప్రాబ్లమే. కోహినూర్ రోడ్ ఇక్కడ ఉంటుండే మన ఆమె పేరు కుమారి అంటే అనుకుంటా. ఎన్ని గణం చూడు బండ్ల గిండ్లు. ఈ నుంచి ఆడ వరకు అన్నీ స్టాల్లే రెడీ అయిపోయినాయి కదా. నాయుడు కిచెన్ అంట. ఇలా సాఫ్ట్వేర్ వాళ్ళకు బంద్ ఉంటుందేమో అనుకున్నా, ఆఫీస్లో పుల్లనే ఉన్నట్టున్నాయి. ఎట్లున్నాయి చూడండి బిల్డింగ్లు అవి. ఇంక రాంగ్ రూట్ పోయేది ఉన్నది, దానికోసం ట్రాఫిక్ జామ్ చేస్తున్నాం. ఇంకో 6 కిలోమీటర్స్ ఉన్నది, గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోదామాట. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఈ లెఫ్ట్ అంటున్నది 30 మీటర్స్, ఇంక ఈ బిల్డింగ్ అనుకుంటా. ఇక్కడ లెఫ్ట్ కావి ఫోన్ చేద్దాం. ఓకే ఎవరో కస్టమర్ ఫోన్ చేసి రమ్మని చెప్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతున్నది. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. ఈ బుకింగ్ అయితే అయిపోయింది, పేమెంట్ వేస్తా అన్నాడు. పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. పేమెంట్ తీసుకొని నుంచి వెళ్ళిపోదాము. లేకపోతే ఈడ కూడా మంచిగానే ఉంది జాగా, కానీ మొత్తం ఎండ ఉన్నది. ఖాళీ జాగా ఉన్నది, పెట్టుకోవచ్చు, బండి ఆగవచ్చు, కానీ ఫుల్ ఎండ ఉన్నది ఈడ. పేమెంట్ రాగానే వెళ్ళిపోదాం. టైము 2 అవుతుంది. మజాక్లా 1130 రూపాయలు అయిపోయినాయి. ఇలా మార్కెటే ఉండదు అనుకున్నా, కానీ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి కదా మనకి. చిన్న 3 బుకింగ్లు అయినాయి, 700 చిన్న 2 అయినాయి, ఒకటేమో 700 బుకింగ్ వచ్చింది. ఇప్పుడు టైం 2 అవుతుంది, ఇంకా చూద్దాం. ఇప్పటి వరకు అయితే 1130 రూపాయలు అయింది. ఇక ఇక్కడ ఉండాలా లేకపోతే వేరే దగ్గరికి ఎక్కడికైనా పోవాలా నీడలా చూస్తున్నా. బాగా ఎండ ఉంటుంది. ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. ఎండ బర్దాష్ అవుతలేదు, ఇక ఫుల్ ఎండ ఉన్నది. ఏంటంటే చెట్టు నీడ చూసుకుని ఆడ ఆపుకోవాలి. ఈడ మాత్రం ఉండలేను. చాలా పోదాం, నడవండి, పోయి నీడ దోలాడుకుందాం. టైము 3 అవుతుంది. ఇంక చెట్టు కిందనే పెట్టుకొని కూర్చున్నాను. ఇంకెక్కువ టైం అయిపోయింది ఈయన వెయిట్ చేయబట్టి. ఇక మళ్ళీ వెళ్ళిపోదాం సిటీ లోపలికి. సపోర్ట్ చేస్తలేదు. ఇక అక్కడనే చిన్నగానైనా కొట్టుకుందాం కిరాయి వెళ్ళిపోయి. అప్పటి నుంచి ఎండ ఎంత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఒకటేసారి బాణ మొగలు అయిపోయింది. ఈ చెట్లు చూడు, పూల చెట్లు.
అప్పటి నుంచి ఆడ ఈడ నీడ దోలాడుకుంటా ఆడ చెట్టు కింద ఆగిన. మళ్ళీ సిటీ లోపలికి వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి ఏం సపోర్ట్లు చేస్తలేవు. యాక్చువల్లీ పెద్ద బుకింగ్ తీసుకునేది లేకుండా 20 కిలోమీటర్లది, అట్లనే 10 కిలోమీటర్ల లోపల బుకింగ్లు అక్కడక్కడనే కొట్టుకుంటే అయిపోతుండే. వీడికి వచ్చి టైం వేస్ట్ అయినట్టు అయ్యింది. చలో ఏం పర్లేదులే, మళ్ళీ సిటీలకి లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు గచ్చిబౌలి సైడ్ ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడి ఆగినట్టున్నది మనం అటు ఉన్నప్పుడు. రోడ్లు పచ్చి పచ్చిగా ఉన్నాయి, మళ్ళీ ఎండ వస్తున్నది. ఇంకా వాన పడుతుంది, పైన వాన మొగులు బాగానే అయినది. నేను మాత్రం వెళ్ళిపోతున్నా ఇంటికి. ఇక వీడియో రేపు కంటిన్యూ చేస్తాను. బుకింగ్లు కూడా ఏం వస్తలేవు. నిన్న కూడా లేట్ అయింది కదా, నాకు నిద్ర కూడా వస్తుంది కొంచెం, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నా. రేపు వీడియో కంటిన్యూ చేస్తా. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మొన్న చెప్పినా కదా వీడియో వీడికి ఆపుతున్నానని, ఇక ఈ నుంచి కంటిన్యూ చేస్తున్నా. 2 రోజు సండే ఉండే, ఇలా మండే. సరేనా, వీడియో ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది, నాచారానికి వచ్చింది అన్నట్టు. ఇన్నే రసల్పుర నుండి. అది ఇక్కడ ఉంటుంది, వీళ్ళు హార్డ్వేర్ సప్లై చేస్తుంటారు. గోడౌన్ ఉన్నది లోపల, ఆ నుంచి పికప్ మనకి దగ్గరనే ఉన్నది. ఎంత 1/2 కిలోమీటర్ కూడా లేదు పికప్. వేరే వచ్చినాయి కానీ నేను తీసుకోలేదు. దినమంతా వేస్ట్ అవుతున్నది. వేరే చోటు నుంచి మనము పికప్లు తీసుకుంటే ఆ నుంచి పడతలేవు. ఇది ఇండస్ట్రియల్ ఏరియా నాచారము. చూద్దాం అక్కడ నుంచి ఏమైనా పడతాయేమో అని నమ్మకంతో తీసుకున్నా. ఇక అదే ముందటిదే పికప్ పాయింట్. లోడ్ చేసుకుందాం, నడవండి. 12 కిలోమీటర్లు వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇది మన లోడు. బిల్లు ఆఫీస్కి పోయి తీసుకోవాలంట, పక్కకే ఉంది ఆఫీస్ కూడా. లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. 12:30 అవుతున్నది. వీళ్ళు కొంచెం పేపర్ ఇవ్వడానికి లేట్ చేస్తారు అన్నట్టు. వీళ్ళ దగ్గర రెగ్యులర్ పోగానే లోడింగ్ అయిపోతుంది, డాక్యుమెంట్స్ రెడీ అయ్యే వరకే లేట్ అవుతుంది. ఇక ఎప్పుడైతే ప్యాట్నీ ఫ్లైఓవర్ పైన ఉన్నాను, చెప్పినా కదా 12 కిలోమీటర్లు వచ్చింది లొకేషన్ అని. ఫోటోలో కొంచెం గలత్ ఉందంట లొకేషన్, ఆయన వాట్సాప్ చేసాడు. కానీ ఇక అది కూడా ఇది కూడా సేమ్ ఉన్నది. వీళ్ళు ఎండ ఏం లేదు, మొత్తం వాన మొగలు ఏమున్నది. సాయంత్రం వరకు వర్షం పడుతుందో ఏందో వల్ల. చాలా ట్రాఫిక్లకైతే వెళ్దాం, నడవండి. ఇక ముందట మొత్తం ట్రాఫిక్ ఉంటుంది సర్కిల్ దగ్గర. మనం వచ్చేసినాము నాచారానికి. ఇది మన చిల్కనగర్ రోడ్డు. ఇంకో 1 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుండి. ఏమో లంచ్ టైం అవుతుంది, వచ్చే వరకు 2 గంటలకు తీసుకుంటా ఏమో అంటున్నాడు. ఇప్పుడు టైము 1:15 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ 1. ఆడ కూడా 1 గంట ఆపేటట్టే ఉన్నాడు. ఆడికి పోయినాకే తెలుస్తుంది ఇక ఏందో సంగతి. గల్లీలో లారీలు పార్క్ చేసారు, ట్రాఫిక్ జామ్ అయింది. వచ్చేసినాం లొకేషన్కి. చాలో గ్యాస్ బండ. ఆడేమో ఉష్కెలా రాగినట్టున్నది. జల్దీ వెళ్ళిపోవాలి. ఇంకేదైనా పెద్ద బండి వచ్చింది అనుకో కథం, మళ్ళీ ఇంతసేపు ఆగాల్సి వస్తుంది. ఇదే కంపెనీ అనుకుంటా, రైట్ సైడ్లో ఉన్నది. ఇదే కంపెనీలో డెలివరీ చేయాలి. లంచ్ టైం అంట వీళ్ళకి. అది చూస్తున్నారా ఇంత సైడ్? ఓ అది పెద్ద కంపెనీ ఉన్నది. ఏం కంపెనో? లంచ్ టైము వెయిట్ చేయని అంటున్నారు. సరిగా లంచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈడనే మనం టైం 2 అవుతుంది, ఈడనే వెయిట్ చేయబట్టి. ఏ బుకింగ్ తీసుకున్నానో ఏమో కానీ
వెయిటింగ్కే సరిపోతున్నది టైం చూడండి. ఇంకెప్పుడు వస్తాడో ఏమో, దిమా ఖరాబ్ అవుతుంది వెయిట్ చేసి. ఈ ఒక్క బుకింగ్లోనే మధ్యాహ్నం అయిపోయింది. ఇది మన మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ అయింది. అన్లోడ్ అయితే అయిపోయింది. ఇదే కంపెనీ, మస్తు పెద్దగా ఉన్నది. ఇదేదో ఫార్మా కంపెనీ అంట. టైం మొత్తం వేస్ట్ చేసిర్రు. ఇప్పుడు బయటికి అయితే వచ్చినాను. ఆ మెయిన్ గేట్ దగ్గర పోయి మళ్ళీ ఫోన్ తీసుకోవాలి. ఫోన్ తీసుకొని అప్పుడు ట్రిప్ క్లోజ్ చేయాలి. ఇంకా ట్రిప్ క్లోజ్ కాలేదు. లైన్ కట్టినారు కదా. ఇదంతా అదే కంపెనీ. ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి వస్తున్నాం మొత్తం. దీని బ్యాక్ గేట్లో పోయి అన్లోడ్ చేసి వచ్చినాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ గేట్కి వచ్చి రైట్ సైడ్లో ఉన్నదా పోయి ఫోన్ కలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్ 400 చిల్లర ఉండే, ఇప్పుడు 882 రూపాయలు అయింది. టైము 3 అవుతుంది. ఇంకా క్యాష్ కలెక్ట్ చేయలేదు. ఫోన్ చేసి క్యాష్ కలెక్ట్ చేసుకుందాం. రాణిగంజ్కి వస్తుంది బుకింగ్. మనం ఎంత కొట్టినా వస్తలేదు. మళ్ళీ మిస్ అని పడుతుందేమో. ఇది ఎంత కొట్టినా వస్తలేదు. మళ్ళీ మిస్ చేసినావు అని అంటాడు. కృష్ణ, యూ హ్యావ్ మిస్ ద ఆర్డర్. ఇట్లా అవుతున్నది కథ. ఇంతకుముందు రాలేదు కానీ ఇంకొకటి వచ్చింది. ఇది ఎటు ఐజీ మింట్ అంట, చెర్లపల్లి మింట్ టౌన్షిప్. ఎక్కడుందో పోయి దోలాడుకుందాం. 380 కిరాయి. పికప్ డిస్టెన్స్ కూడా ఓకే. 1.7 కిలోమీటర్న్నర అనుకోండి. చలో పోదాం, పోయి ట్రిప్ కంప్లీట్ చేద్దాం. మనం వచ్చేసినాము. ఇదే లైన్లో లాస్ట్ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నది పికప్ పాయింట్. ఏడున్నది, లాస్ట్లో ఉన్నది అనుకుంటా. చలో లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. 5 డబ్బాలు ఉన్నాయి. చలో పేపర్ తీసుకొని పోదాం. 8 కిలోమీటర్లు వచ్చింది డ్రాప్. ప్రస్తుతానికి ఇది మన FCI కూడా ఆడున్న. మనం రైట్ పోవాలి. మనం ఇప్పుడు పోతున్నది అది మింట్, దాన్ని ఏమంటారు, పైసలు తయారైతాయి కదా, పైసలు తయారయ్యే కంపెనీ దగ్గరికి. అంటే దానికి ఆపోజిట్లో VRL ట్రాన్స్పోర్ట్ ఉందట. గాడికి మనం పోతున్నాం. లొకేషన్ ఒకటేసారి అక్కడే పెడితే నేను పరిచయం అయిపోయి ఫోన్ చేసిన. ఈ పైసలు తయారయ్యే కంపెనీ అంటే మామూలుగా ఉండదు, నెత్తినొప్పి. 200 రూల్స్ ఉంటాయి. పిచ్చోళ్ళం అయిపోతాం. నేను దెబ్బకే ఫోన్ చేసిన. ఏడికి రావాలంటే ఇట్లా ఉన్నది కంపెనీ పేరు పెట్టినా కదా, ఆ కంపెనీ ఆపోజిట్లోకి రావాలి, ఆ కంపెనీలోకి పోయే అవసరం లేదన్నాడు. పానం చల్లబడ్డది అప్పుడు. ఇప్పటికే లాస్ట్ బుకింగ్ కూడా మొత్తం టైం తినేసిండు. చలో రేట్ ఎక్కువ వచ్చింది కానీ ముందే ఫోటోకి నమ్మలేము. ఒకసారి ఎక్స్ట్రా పైసలు ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇయ్యాడు. ఫోన్ చేసినా కూడా మా దాంట్లో కరెక్టే షో చేస్తుంది సార్ అంటారు. మళ్ళీ అంతే, మనం నెత్తి కొట్టుకోవాలి. కానీ ఈసారి అయితే న్యాయంగా వచ్చేసినాయి పైసలు. ఏమేమో అవుతున్నాయి యాప్లో కూడా చూసినారు కదా. అది ఎంత క్లిక్ చేసినా కూడా ఆర్డర్ వస్తలేదు, కానీ నువ్వు ఆర్డర్ మిస్ చేసినావు అంటున్నారు. చలో ఇప్పుడైతే పోదాం, ఈ డెలివరీ కంప్లీట్ చేద్దాము. ఇంకో 6.5 కిలోమీటర్లు ఉన్నది. ఇక ఆడికి పోయినాక షూట్ చేస్తా. ఏదైతే మొత్తానికి ఎండలేదు, మంచిగా ఉన్నది వాతావరణం పని చేసుకోవటానికి. వర్షం పడకుంటే చాలు. భారత్ పెట్రోలియం ఆఫీస్ ఇది. అన్ని ట్యాంకులు ఇక్కడనే కనిపిస్తాయి మీకు.
ట్యాంకర్లు ట్యాంక్స్. వీళ్ళ వల్లనే ట్రాఫిక్ జామ్ అయ్యేదంట. అన్నీ ఇండియన్ ఆయిల్ది కానీ, హెచ్పిది కానీ, సిలిండర్లు, పెట్రోల్ది అన్నిటి ఇక్కడనే ఉంటాయి. ఈ ట్యాంకర్ వాళ్ళు ఒక లైన్ పెడుతున్నారు, ఒక లైన్ ఉన్నది కదా, రెండో లైన్ కూడా చేసేస్తున్నారు. రెండో లైన్ చేసే వాటికి కొంచెం ఇటాట్ అయితే ఇది కూడా బ్లాక్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇంకా వెనక లైన్ నుంచి లోపలికి పోతే మన రైల్వే స్టేషన్ ఇక్కడికే వచ్చేసింది. చాలా మందికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఈ లెఫ్ట్ సైడ్లో ఏ లెఫ్ట్ తీసుకున్నా ఈ ఇండియన్ పెట్రోల్ పంప్ తర్వాత అక్కడికే పోతాం అన్నట్టు. అటు లెఫ్ట్ తీసుకుంటే సీదా చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. మనం మాత్రం సీదా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది ఎక్కల్లా వద్దా ఫ్లైఓవర్ అర్థమవుతలేదు, మ్యాప్లో కూడా చూపెడతలేదు ఏమి. పోనీ ఎక్కేద్దాం. కొత్త ఫ్లైఓవర్ ఏందో మరి, లేకపోతే టేక్ ఫ్లైఓవర్ అయినా అక్కడ చూపెడుతుంది, దీని మీద ఏం చూపెడతలేదు. ఇక్కడ ఫ్లైఓవర్ ఉన్నదని కూడా నేను ఫస్ట్ సారి చూస్తున్నా. విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ అంట. ఒక్కొక్కసారి కింద నుంచి పోతే సీదా పోతానికి దారి ఉంటుంది అన్నట్టు. మన బేగంపేట ఫ్లైఓవర్ ఎట్లా ఉంది, కింద రైల్వే స్టేషన్ ఉన్నది అన్నట్టు. ఇటు అటు పోతానికి దారి ఉండదు. మన ఫతేనగర్ ఫ్లైఓవర్ కాడ కూడా ఇటు నుంచి అటు పోతానికి ఉండదు అన్నట్టు, పైన నుంచే పోవాలి, అవతల పోవాలంటే. ఎక్కడెక్కడ తిప్పుతున్నదో ఏమో. మనం వచ్చేసినాము, రైట్ సైడ్కి చూపెడుతుంది కంపెనీ. అంటే రైట్కి కంపెనీ చూపెడుతుంది అంటే మనం లెఫ్ట్కి పోవాలన్నట్టు. ఇదేనేమో గవర్నమెంట్ కంపెనీ, పైసలు తయారే కంపెనీ అంట. నేను ఫస్ట్ సారి వస్తున్నా ఇది. ఇప్పుడు ఇక్కడే విఆర్ఎల్ దోలాడుకోవాలి మనం. అరే పెద్ద బండి కనిపిస్తుంది, విఆర్ఎల్ దోలాడుకున్నట్టు. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇది క్లోజ్. ఆ డెలివరీ అయితే అయిపోయింది. ఇది క్యాష్ కూడా తీసేసుకున్నా. ముందట పోయి నేను ఆగుదాం, ఇది ఎందుకంటే మరీ లోపట అయిపోయింది. అటు కొంచెం పోతే అటు కంపెనీలు గోడౌన్లు ఏమైనా ఉంటే అక్కడ నుంచి బుకింగ్స్ వస్తాయి. ముందే టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:35. అటు పోయి ఆగుదాం ఎటైనా, కొంచెం బయటికి వెళ్ళి మేము చాయ్కి ఉన్న దగ్గర పోయి ఆగి చాలా మళ్ళా ఏ ఏరియాలో ఆగుతా. ఇక్కడ ఎక్కడనే ఆగవచ్చు. ఇక సాయంత్రం అయిపోయింది, నీడ దోలాడే అవసరం లేదు, జాగ కూడా మంచిగానే ఉంది. బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తా. ఏమో తిందామని పోయినా ఏమో ఎత్తుకొచ్చేసిన. ఆ సమోసాలు, జిలేబీలు 10 రూపాయలు సమోసా అంట, 20 రూపాయలు జిలేబీలు అంట. తినడానికి ఏం లేకుండా ఇవే తెచ్చేసుకున్నాయి. ఇక ఏవి పడితే అవే తింటూనే ఉంటా. ఇట్లాంటివి తినే పోతా ఏదో ఒక రోజు. జిలేబీ అవసరం కంటే తీయగా ఉన్నది. ఏమేమి నూనెలో చేసినా మనకు తెలియదు, టేస్ట్ మాత్రం మంచిగా ఉన్నది. మనకు అదే కావాల్సింది.
ఈ నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాను. టైం 6 అవుతున్నది, 8-10 నిమిషాలు తక్కువ. చాలా సేపు అయింది, బుకింగ్లు సపోర్టే చేస్తలేవు. అదొకటి వచ్చిన ఉండే రానిగన్ దిక్కు, అది వస్తే ఎంటీ పోకపోతుండే, పోవాల్సిన అవసరం పడకపోతుండే. ఇది రివర్స్ ఇంకా లోపలికి వచ్చేసింది, బుకింగ్లు కూడా వస్తలేవు. గణేష్ కమాన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను, వచ్చి ఇక్కడ కోసం వెయిట్ చేసి చూద్దాం. ఇక లేకపోతే తప్పదు, ఇక ఎంటీ పోవటం. మన చివరి ప్రయత్నం చేద్దాం. నిన్న ఆడ వెయిట్ చేసిన కదా గణేష్ కమాన్ దగ్గర, ఇక ఆడ నుంచి ఆ సమోసాలు అవి తిన్నాను. 10-15 నిమిషాల తర్వాతనే కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఇక అన్నీ బంద్ చేసుకొని ఇంటికి ఉరుకొచ్చినాను. ఇంటికి రాగానే మళ్ళీ మా అక్క ఎక్స్ట్రా లార్జ్ సైజు మిర్చి బజ్జీలు పంపించింది. ఆల్రెడీ కడుపు ఖరాబ్ అయింది, తెలుగులో ఎవరైనా తింటారా మళ్ళా? కానీ నేను తిన్నాను. ఇంకా ట్రబుల్ ఇచ్చింది. ఇక వీడియో ఎడిట్ కూడా చేయలేదు, ఇప్పుడు ఎడిట్ చేస్తాను. ఇది 2 రోజు మార్నింగ్ షూట్ చేస్తున్నా ఎండింగ్ దీనిది. ఇలా ఈ వీడియో అయితే ఈడికే ఆపుతున్నాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? చాలా మళ్ళీ